మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు మనం తుమ్మలపెంట రోడ్లో అయితే ఉన్నాము. గత 10 సంవత్సరాలుగా ఏ రోడ్ అయితే ఉందో, ఇప్పుడు ప్రస్తుతం ఏ రోడ్ అయితే ఉందో మనకి అందరికీ తెలుసు. ఎందుకు? మన గత కొంతకాలంగా గెలిచిన మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ ఈ రోడ్డుని బాగు చేపించారని చెప్పి మనకు తెలుసు. గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్డు మీద సర్కస్ ఫీట్లు చేస్తున్నట్లుగానే వాహనదారులు ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే ఏ విధంగా అంటే కొంచెం దూరం వెళ్ళాలన్నా కూడా ఎంతో బాధపడుతూ వెళ్ళేవాళ్ళు. రాత్రి టయాల్లో కానీ పగలు టయాల్లో కానీ కొంచెం వాన పడితే ఎక్కడ పడిపోతామో, ఎక్కడ జారి పడిపోతామో అన్న బాధతోటి కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది చేతులు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈనాటికి కూడా దాని వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో మాత్రం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత రాత్రి 12 గంటల నుంచి కూడా వర్షం పడడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇంకా 2 రోజులు అయితే వర్షం కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మనం తుమ్మలపెంట రోడ్డు మీద ఎందుకున్నామంటే ఈ రోడ్డును చూపించడానికైతే మనం ఇక్కడికి వచ్చాము. గతంలో ఏ విధంగా రోడ్డు ఉంది, ఇప్పుడు ఏ విధంగా రోడ్డు ఉంది అనేది అయితే మీరైతే చూసుకోవచ్చు. వాహనదారులు అయితే గత కొంతకాలంగా గడిచిన సంవత్సరాలు అయితే ఎంతో బాధలకు గురైన సన్నివేశాలు మనం చూడొచ్చు. బాధలకు కూడా గురయ్యారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాహనదారులు అయితే ఎంతో కొంత ఉపశమనాన్ని పొందారు. ఈ రోడ్డు డిసెంబర్ 31వ తేదీ లోపల కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే మనతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంత వాన పడుతున్నా గానీ, 12 గంటల నుంచి వాన పడుతున్నా గానీ ఇప్పుడు కూడా ఈ రోడ్డు అయితే చెక్కు చెదరలేదు. ఇంకా మొదటి దశలో ఉన్నా కానీ రోడ్డు చెక్కు చెదరలేదు. ఇంకా పూర్తయిపోయిన తర్వాత ఈ రోడ్డు చూసుకొని తుమ్మలపెంట ప్రజలైతే ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తారు అని చెప్పి అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ గుంటలు గింటలు ఏమీ లేకుండా సజావుగా సాగే పరిస్థితి అయితే మనకు ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం వాహనదారులు ఎంతో హాయిగా వెళ్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ రోడ్డు అయితే బాగుంది. ఈ గతంలో చూసుకున్నట్లయితే అసలు బాగాలేదనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు రోడ్డు కనుక ఒకసారి గమనించినట్లయితే గ్రావెల్ వేసి కంకర పోస్తున్నారు. ఇంకా కొంత టైంలో కూడా మనకి రోడ్డు అనేది వేయడం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు వేసేసిన తర్వాత అయితే వాహనదారులు అయితే ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకుండా అయితే మనకి వాహనదారులు అనేది వెళ్తూ ఉన్నారు. మనం కొంతమంది వాహనదారులను అడుగుదాము. సార్, ఏ ఊరు మీది? మోర్లవారిపాలెం. ఇది వరకు ఈ రోడ్డు మీద మీరు ట్రావెల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మీ ఒపీనియన్ ఎలా ఉంది? అంటే ఇది వరకు గుంటలో ఉండింది, ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు కదా కావ్య సార్, మీ అభిప్రాయం ఏంటి? ఇది వరకు అయితే గుంటలో ఉన్నది బాగుంది మేడం. ఇప్పుడు కొన్ని రోజులు కష్టపడ్డా శుద్ధంగా రోడ్డు పడుతుంది. మాకు ఇదివరకు చాలా కష్టాలు పడ్డారు కదా, ఏ రకమైన కష్టాలు పడ్డారు మీరు? ఎక్కడ ఏ గుంట చినుకులు పడ్డప్పుడు ఎక్కడ ఏ గుంట ఉండే కనపడేది కదా మాకు. వరకు కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే రకమైన రోడ్డు ఉన్నింది. ఆ టైంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం గానీ, మా సమస్య తీర్చండి అని చెప్పడం గానీ ఏం చేయలేదా? ఎందుకు చాలా మంది చెప్పాం కదా మేడం, ఎవరు తీర్చలా. ఇప్పుడు ఈయనైతే చేరుస్తున్నాడు. ఇప్పుడు కావ్య సార్ గెలిచిన కొద్ది కాలంలోనే ఈ రోడ్డు వేయించడం జరిగింది. అంటే దానివల్ల మీరు బాగా సంతోషంగా ఫీల్ అవుతుంది? సంతోషంగానే ఉంది మాకు.
కొన్ని రోజులు కష్టాలు పడ్డా ఇంత మాత్రం మాకు లేదు మేడం. గుంటలు చినుకులు పడితే ఎక్కడ గుంటలు ఎక్కడ పడతామో తెలియకుండా జారిపోతా ఉండేది మాకు. ఇప్పుడైతే ఎట్టయినా వెళ్తా ఉన్నాం, ఇబ్బంది అని బాగుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా బాగు చేస్తానంటున్నాడు కాబట్టి అవే సార్ బాగానే చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, వాహనదారులు అయితే మాత్రం ఇదివరకు మేము చాలా కష్టాలు పడ్డామండి. ఎక్కడ ఏ గుంట ఉందో తెలీదు, ఇంకా ఎక్కడ ఏ నీళ్లు ఉన్నాయో తెలీదు, ఇవన్నీ కూడా మాకు కష్టంగా ఉన్నింది అన్నారు. ఇక్కడ కొంతమంది ఆటోదారులు వస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? తిరుపతి మేడం. తిరుపతి గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నారు మీరు? నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. దాదాపు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇది వరకు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? వరకు బాగాలేదు మేడం, ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఇది వరకు గుంటలు ఉన్నాయి కదా, మీరు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం మేడం. ఇప్పుడు ఈ రాజకీయం వచ్చిన నుంచి ఈ రోడ్డు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది అవ్వదు అనుకున్నాము. ఈ రాజకీయం వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం చూసాం మేడం మార్పు. కావ్య సార్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ రోడ్లన్నీ వేపించడం, చెప్పిన పథకాలన్నీ చేస్తున్నారు కదా, మన కావలి ఎమ్మెల్యే మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వచ్చిన నుంచి కావిలి చాలా అభివృద్ధి అయింది మేడం. ఎక్కడ ఏదున్నా 10 నిమిషాల్లో ఆడ పోయి అంత శుద్ధం చేస్తున్నాడు. ఆయన రాకపోతే ఈ వర్షాలకి చాలా ఇబ్బంది పడాలి. వరకు రోడ్లు అంతా గుంటలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంత వర్షం పడినా కానీ దాదాపు 12 గంటల నుంచి వర్షం పడుతూ ఉంది, కానీ ఇక్కడ రోడ్డు మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి ఇంతవరకు ఈ ఏరియాలో ఈ వర్షానికి మేము పోలేము. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఈ వర్షం పడింది కాబట్టి ఇంతవరకు ఇబ్బంది లేకుండా పోతున్నాం. అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు. నమస్తే అమ్మా, మీ పేరుమ్మా? నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు గురవమ్మ. చెప్పండమ్మా, ఇది వరకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తుంటే ఏ విధంగా? మెట్టలమ్మ సత్యం బల్ల మీద వస్తే ఇప్పుడు మటుకు బాగా ఉంది. కొంచెము ఆడ కావిల నుంచి పల్లెలుగా రాబోయే సత్య సగం అయిపోయేదమ్మా ముసలిలో. ఇప్పుడు బాగా ఉంది, బళ్ళు బాగా పోతున్నాయి, మెత్తగా పోతున్నాయి. అయితే దాదాపుగా రిపేర్లు వచ్చేసి చెడిపోయిన పరిస్థితి ఉంది. ఆటోల్లో అయితే ఈ గతుకుల వల్ల దాదాపు ఎత్తి వేస్తుంటది కదా, ఎక్కువగా బాధలు ఉండేవి. ఇప్పుడు ఏ విధంగా ఉందంటే? బాగుందమ్మా, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగా బళ్ళు బాగా పోతున్నాయి, అంత పెట్టి ఎత్తేయటంలో. ఇంతవరకు బళ్ళు రావాలంటే భయపడి చచ్చేది, గుంటలో మెట్టలో బాగా ఇబ్బంది పడేది మేము. ఇప్పుడు సార్ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు బళ్ళు పోవాలన్నా రావాలన్నా మాకు ఏ ఇబ్బంది లేకుండా బాగా ప్రశాంతంగా వస్తాం. సంతోషపడుతూ ఉన్నారు, ఈ రోడ్డు పడిన వల్ల సంతోషపడుతూ ఉన్నారు. చూసారు కదా, ఇదైతే తుమ్మలపెంట రోడ్డులో ప్రయాణం చేసే వాహనదారులకైతే ఒక వరం అనే చెప్పుకోవాలి. మేమైతే చాలా సంతోషపడుతున్నాము. ఇది వరకు అయితే చాలా కష్టాలు పడ్డాం, ఇప్పుడైతే చాలా సాఫీగా వాహనదారులు ప్రయాణం అనేది చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. గతంలో అయితే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరితో చెప్పినా కానీ మమ్మల్ని పట్టించుకున్న పాపన పోలేదు. కానీ ఇప్పుడు మాత్రం కావ్య సార్ గెలిచిన తర్వాత గడిచిన కొంతకాలంలోనే మాకు ఎంతో అభివృద్ధి అనేది చేశారు. ప్రతి చోట కూడా ఇదే అభివృద్ధి అనేది చేస్తూ ఉన్నారు. అందువల్ల మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం మాకు చాలా బాగా అనిపిస్తుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా పూర్తయిన తర్వాత కూడా మేము ఇంకా సంతోషపడతాము అని చెప్పైతే వాహనదారులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామాన్ సాయితో కామాక్షి.